ఇప్పుడు ఈ సీజన్‌లో ఎక్కువ దొరికే కందికాయ టమాటా కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. నిజంగా చాలా బావుంటదండి. మసాలాలేవి లేకుండా సింపుల్ అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తా చూసేయండి. ముందుగా కందికాయ దింపుతున్నానండి. నా చిట్టి తల్లి కూడా నాకు హెల్ప్ చేస్తుంది. బుట్టి నిండా కందికాయ దింపుకుంటున్నానండి. సుమారుగా ఇది 1 కేజీ అవుతది. ఒలిచి పెట్టుకుంటే హాఫ్ కేజీ కందికాయలు వస్తాయండి. ఇవి 2, 3 సార్లు వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పొయ్యి మీద కడాయి పెట్టుకొని 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకొని హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ ఆవాలు, కొంచెం మెంతి, కొన్ని ఉల్లిగడ్డలు వేసుకొని పచ్చిమిర్చి కూడా వేసుకొని తగినంత ఉప్పు, కొంచెం పసుపు వేసుకొని కలుపుకొని మనం ముందుగా ఒలిచిపెట్టుకున్న కందికాయలు ఇందులో వేసుకొని ఖచ్చితంగా ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలండి. ఉడికిన తర్వాత మీడియం సైజ్ టమాటాలు ఒక 4 కట్ చేసుకొని వేసుకుంటున్నానండి. టమాటాలు వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. చూసారా టమాటాలు ఎలా మగ్గిపోయాయి. ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ పోసుకొని ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలండి. అంతేనండి. లాస్ట్‌లో కొత్తిమీరాకు వేసుకుంటే ఏ హడావిడి లేకుండా సింపుల్ అండ్ టేస్టీగా చేసుకోవాలంటే ఇలా చేసుకోండి. టేస్ట్ అయితే మామూలుగా ఉండదండి. చాలా బాగుంటుంది.